హైదరాబాద్ లో చాప కింద నీరులా సాగిన డ్రగ్స్ పంపిణీపై తవ్వే కొద్దీ రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. స్కూల్ కాలేజీ విద్యార్థుల్ని డ్రగ్స్ కి బానిసల్ని చేయడానికి ముందుగా వాళ్లకు ఉచితంగా అందించినట్టు తెలుస్తోంది. దీనికోసం కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ లో ధనవంతుల పిల్లల్ని టార్గెట్ చేసినట్టు సమాచారం. 29 ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు 16 స్కూళ్లలోని 9, 10వ తరగతి విద్యార్థులకు డ్రగ్స్ అందజేస్తోంది ముఠా. సినీ పరిశ్రమకు చెందిన వాళ్లతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా ముందు ఫ్రీగా ఇచ్చి తర్వాత వసూళ్లు చేసినట్టు విచారణలో తేలింది. ఈ దందా ఏడాదిగా సాగుతున్నట్టు సమాచారం. డ్రగ్స్ రాకెట్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పిల్లలకు ఫ్రీగా డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత వారికి అలవాటు చేసింది ఈ డ్రగ్స్ ముఠా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, డ్రగ్స్ రాకెట్లో కొత్త కోణాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? డ్రగ్స్ రాకెట్ లో తవ్వే కొద్ది కొత్త విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ డ్రగ్ ముఠా ప్రధానంగా కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్, తర్వాత ఎంఎన్సీ కంపెనీలను టార్గెట్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళని ముందుగా ట్రాప్ చేసి వాళ్లకు ఫ్రీగా ముందస్తుగా డ్రగ్స్ అలవాటు చేసి ఆ తర్వాత అలవాటైన వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ కావాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా ప్రస్తుతానికి సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ మొత్తానికి 7 అరెస్ట్ చేసిన ఆ ఎక్సైజ్ అధికారులు వీళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో సమాచారం సేకరించి అయితే ఈ ట్రాప్ చేయడం ఏదైతే స్కూల్ పిల్లల్ని కావచ్చు, కాలేజ్ పిల్లల్ని ట్రాప్ చేయడం అనేది ఒక పూర్తిగా ఒక వ్యవహారంగా పెట్టుకొని అక్కడ స్కూళ్ళు కాలేజ్ దగ్గర అక్కడ మాటు వేసి ఎవరైతే ధనవంతుల పిల్లలను వాళ్ళని ట్రాప్ చేసి ఇందులో ఈ ముగ్గులోకి దించినట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కెల్విన్ తర్వాత నిఖిల్ శెట్టి ఇద్దరు కలిసి ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. దీంట్లో ప్రధాన విషయం అయితే 29 కార్పొరేట్ కాలేజీతో పాటు 16 స్కూళ్లు, కార్పొరేట్ స్కూల్స్, తర్వాత పెద్ద పెద్ద స్కూల్స్, తర్వాత 19 ఎంఎన్సీ కంపెనీలను చెందిన ఉద్యోగుల్ని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని పూర్తిగా ట్రాప్ చేసి వాళ్ళ మత్తులోకి దిగిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి 1 సంవత్సర కాలంగా వీళ్ళిద్దరూ ఈ విధంగా విద్యార్థుల్ని, కాలేజీ విద్యార్థుల్ని, స్కూల్ విద్యార్థుల్ని ట్రాప్ చేసి ముగ్గులో తీసుకున్నారు. ప్రధానంగా కార్పొరేట్ స్కూల్స్ లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న 2 మహిళా కాలేజీలు, మహిళా డిగ్రీ కాలేజీ సంబంధించిన విద్యార్థులని, లేడీస్ ని కూడా ఇందులోకి దించారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కూడా లేడీస్ బానిసలైనారు చెప్తున్నారు. అయితే మొత్తం చూసినట్టయితే వీళ్ళ కాల్ లిస్ట్ లో దాదాపు 3000 మంది వీళ్ళ దగ్గర ఉన్నది. దీంట్లో అయితే 2,000 పైచిలకు వీళ్ళ డ్రగ్స్ కు బానిసలైనట్టుగా ప్రస్తుతానికి అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డాటాను సేకరించి వాయిస్ రికార్డ్స్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, లేకపోతే మెయిల్స్ కావచ్చు, టెలిగ్రామ్ సంబంధించిన మెసేజ్ కావచ్చు, వీటన్నిటిని ప్రస్తుతానికి అధికారులు పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. సంబంధించిన డాటా ఆధారంగా విచారణ చేస్తున్నారు. మరోవైపు ఒక 4 నిర్మాతలు ఇప్పుడు ఈ డ్రగ్స్ ఉచ్చులో ఉన్నారు, ఈ డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఆ 4 నిర్మాతలను కూడా పోలీసు అధికారులు పిలిచి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.